మన ఇక్కడ ఎలక్షన్ ఒక డెమోక్రసీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మన స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్, స్మూత్ ఎలక్షన్ జరగాలి. ఇది అన్ని చోట్ల చూస్తున్నారు. మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. ఇండియాలో ఎంత పెద్ద డెమోక్రసీ ఉంది, ఎలా నడుస్తుంది. వీఆర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ లేదు అండ్ మనది మొట్టమొదటి ప్రాపర్గా జరుగుతుంది. బట్ అట్ ఆంధ్ర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది ఇప్పుడు వరకు, వేర్ గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా. సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి. మనం ఆంధ్రాలో ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్గా మనం జరిపించాలి. అది మన బాధ్యత ఉంది, అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది, అది పొలిటీషియన్స్ బాధ్యత, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది. బికాస్ దిస్ ఎలక్షన్ ఈజ్ అల్టిమేట్లీ టు చూస్ హూ ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో నా రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్, ప్లీజ్ ఫాలో ద లా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ లెవెల్ పర్సన్ కూడా ఉండొచ్చు. మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది కి నోటీస్ వెళ్తుంది. రేపు నుంచి మీరు చూస్తారు, వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. వాళ్ళు డబ్బు ఫర్ఫిట్ చేయాలి. అది కొంతమంది 1 lakh, కొంతమంది 2 lakh, వాళ్ళ గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ ఓవర్. సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి. బికాస్ దే హ్యావ్ వైలేటెడ్ ద బాండ్. వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు, అది వైలేట్ చేశారు. సో ఇప్పుడు అంతా వాళ్ళు ఫర్ఫిట్ చేయాలి. ఫర్ఫిట్ చేయకపోతే వాళ్ళకి మనం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఆర్ ఆర్డిఓస్ ఆర్ ఎంఆర్ఓస్ నుంచి మనం వాళ్ళ కోసం అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తర్వాత జైలుకి పోతారు. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్. దీంతో పాటు మన రెగ్యులర్ యాక్టివిటీస్, ఏరియా డామినేషన్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అవి అన్నీ జరుగుతున్నాయి. ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ మనకి ఇల్లీగల్ ఐటమ్స్ మనకి దొరికితే మనం సీజ్ చేస్తున్నాము. మనం ఆల్ పెట్రోల్ బంక్స్కి కూడా నోటీస్ ఇచ్చేస్తాము దట్ ఎవరు లూజ్ పెట్రోల్స్. బికాజ్ ఇక్కడ ఒక కల్చర్ ఉంది, కొంతమంది పెట్రోల్ బంక్ రెడీ చేసి ఇక్కడ వాడుతున్నారు వైలెన్స్ అప్పుడు. సో అట్లా అమ్మడం అది ఇప్పుడు నేరం ఉంది. ఎన్సీసీ టైంలో మీరు లూజ్ పెట్రోల్, లూజ్ డీజిల్ అమ్మకూడదు. ఇఫ్ యూ వాంట్ టు సెల్ అట్లా మీరు పర్మిషన్ తీసుకోవాలి. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ కోసం. బట్ అట్లా మనం ఇలాంటి మనం డీకోయ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ సడన్గా సర్ప్రైజ్గా కొనడానికి మనం పోలీస్ వాళ్ళే డిఫరెంట్ మన రూపం మార్చుకొని వెళ్తాము. ఎవరు మనకి అమ్మితే వాళ్ళ పెట్రోల్ బంక్ కూడా సీజ్ అవ్వచ్చు. అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర పవర్స్ ఉన్నాయి, ఎనీ పెట్రోల్ బంక్ క్లోజ్ చేయవచ్చు. సో ఇట్లాంటి మనం నోటీస్ చేస్తున్నాము సిన్స్ ఇది వాడుతున్నారు. సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఆల్ పెట్రోల్ బంక్స్కి కూడా ఒక నోటీస్ ఆల్రెడీ వెళ్ళి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో, పర్టికులర్లీ గుజ్జలాలో, టు నాట్ సెల్ లూజ్ పెట్రోల్. సో అది వాళ్ళు ఖచ్చితంగా ఇన్షూర్ చేయాలి. అదర్వైజ్ వీ విల్ నాట్ బీ టాలరేటింగ్ ఆన్ దిస్. అండ్ ఎవరు నా రిక్వెస్ట్